హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా మారినటువంటి 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మనకి అకాడమిక్ ఇయర్లో మారడం జరిగింది. అందులో భాగంగా టెక్స్ట్ బుక్ సప్లిమెంటరీని కలిసి ఒకే టెక్స్ట్ బుక్ 6th, 7th, 8th పూర్వి అనే నేమ్తో టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేశారు. దానిలో భాగంగా 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్ ద విట్ దట్ ఓన్ హార్ట్స్ అనే లెసన్ గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి అన్ని రకాల వీడియోస్ టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు 8th క్లాస్ ఫస్ట్ యూనిట్ ద విట్ దట్ ఓన్ హార్ట్స్ ఆ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం ఈసారి మనకి టెక్స్ట్ బుక్స్ ఎలా డిజైన్ చేశారు అంటే సప్లిమెంటరీని కూడా దీనిలో ఇంక్లూడ్ చేసి ప్రతి యూనిట్కి కూడా ఒక మెయిన్ థీమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక యూనిట్ 1 థీమ్ వచ్చేసరికి విట్ అండ్ విజ్డమ్. అంటే యూనిట్ 1లో విట్ అండ్ విజ్డమ్ అనే మెయిన్ థీమ్ని బేస్ చేసుకుని ఒక లెసను, ఒక పోయము, ఒక సప్లిమెంటరీ లెసన్ 3 కలిపి ఒక యూనిట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. 6th, 7th, 8th కూడా మనకి ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ లెసన్ చెప్పుకోబోతున్నాం. సో యూనిట్ 1 థీమ్ వచ్చేసరికి విట్ అండ్ విజ్డమ్. స్టూడెంట్స్, మనకి హిస్టరీలో విజయనగర సామ్రాజ్యము అనగానే వెంటనే మనకి మొదటిగా గుర్తించేటువంటి వ్యక్తి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పేసి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో గొప్ప చక్రవర్తి. ఆయనకు సంబంధించి మనకి చాలా రకాల కథలు, నెక్స్ట్ ఆయన చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆయన రచనల గురించి హిస్టరీలో చాలా ఉన్నాయి. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ లెసన్ చెప్పుకుంటున్నాము. ఇక లెసన్లోకి వెళ్ళిపోతే పారా నెంబర్ 1లో ద విజయనగర ఎంపైర్ వాజ్ రినౌండ్ ఫర్ ఇట్స్ గ్లోరీ. విజయనగర ఎంపైర్ మీన్స్ సామ్రాజ్యం అంటాం. విజయనగర సామ్రాజ్యము వాజ్ రినౌండ్ అంటే ఫేమస్ ఫర్ ఇట్స్ గ్లోరీ. విజయనగర సామ్రాజ్యం అనగానే దాని యొక్క గొప్పతనము, వెల్త్, సంపద అండ్ కల్చరల్ అచీవ్మెంట్స్. అట్లాగే కల్చరల్ అచీవ్మెంట్స్ అయిన సాహిత్యము, కళలకి వాళ్ళు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ వెంటనే గుర్తొస్తాయి అన్నమాట. విజయనగర సామ్రాజ్యం అంటే గొప్పతనం అని. సిరి సంపదలకి పుట్టినిల్లు అని అర్థము. అట్లాగే కళలకి వాళ్ళు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారని మనం చరిత్రలో నేర్చుకుంటాము. అమాంగ్ ఇట్స్ మెనీ ఇలిస్ట్రేషియస్ అంటే విశిష్టమైనటువంటి. ఇలిస్ట్రేషియస్ అంటే అంతకుముందు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చాలామంది రూలర్స్, పరిపాలకులు, వాళ్ళల్లో కింగ్ కృష్ణదేవరాయ రూల్డ్ 1509 to 29, 1509 నుంచి 29 CE వరకు. వాళ్ళల్లో శ్రీకృష్ణదేవరాయలు స్టుడ్ అవుట్ యాజ్ ఏ వైజ్ అండ్ పవర్ఫుల్ మోనార్క్. సో విజయనగరాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి అందరిలో కూడా మనం బాగా చెప్పుకోదగినటువంటి శక్తివంతమైనటువంటి గొప్ప చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు. హిస్ రెయిన్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ద విజయనగర ఎంపైర్. హిస్ రెయిన్ మీన్స్ పరిపాలన. సో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ పీరియడ్ అనమాట. ఆఫెన్ రిఫర్డ్, దాన్ని ఏమని పిలుస్తారు అంటే యాజ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ద విజయనగర ఎంపైర్. స్వర్ణయుగము అని. గోల్డెన్ ఎరా అంటే స్వర్ణయుగము అనమాట. అంటే కొంతమంది జీవితంలో బెస్ట్ పార్ట్ అని ఉంటుంది. విజయనగర సామ్రాజ్యంలో దానిలో కూడా స్వర్ణయుగము అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలాన్ని అలా పిలుస్తారనమాట. ఏ టైం, ఆ సమయంలో అంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఆర్ట్, కళలు, లిటరేచర్, సాహిత్యము అండ్ ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పాలు ఫ్లరిష్డ్, వీటిలన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటము, నెక్స్ట్ గొప్ప ప్రాముఖ్యత రావటం జరిగింది. ఏ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. ప్యాటర్న్ మీన్స్ సపోర్టర్ అని చెప్పేసి అంటాం. లెర్నింగ్ కృష్ణ. అట్లాగే కేవలం ఆయన సాహిత్యంలో దాన్ని ఎంకరేజ్ చేయటమే కాదు, శ్రీకృష్ణదేవరాయలు కూడా అందుట్లో ఆయన కూడా వాజ్ నాట్ ఓన్లీ అన్ ఎమినెంట్ వారియర్. ఆయన గొప్ప యోధుడే కాదు. శ్రీకృష్ణదేవరాయలు అంటే గొప్ప యోధుడు, గొప్ప చక్రవర్తి, యుద్ధాలు బాగా చేసేవాడని మాత్రం చెప్పుకుంటాం. కానీ బట్ ఆల్సో ఏ గిఫ్టెడ్ పోయిట్. ఆయన కూడా ఒక గొప్ప కవి. ఈజ్ వర్క్స్, శ్రీకృష్ణదేవరాయలు కూడా గొప్ప గొప్ప రచనలు రాయటం జరిగిందంట. అవి ఏంటి అంటే వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈజ్ వర్క్స్ సచ్ యాజ్ ద ఎపిక్. అందులో ఆయన రచించిన రచనలో కొన్ని ఇతిహాసాలుగా చెప్పుకోబడినటువంటి అముక్త మాల్యద, అట్లాగే
సంస్కృతంలో రాసినటువంటి జాంబవతి పరిణయం ఆర్ అక్లైమ్డ్ ఈవెన్ టుడే, ఈ రోజుకి కూడా అక్లైమ్డ్ అంటే అప్రిషియేట్, అభినందించడం. ఈ రోజుకి కూడా శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి అముక్త మాల్యద కావచ్చు, జాంబవతి పరిణయం కావచ్చు, ఈ రెండు కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా వీటిని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. అంత గొప్ప రచనలు చేసినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఒక రాజే కాదు, గొప్ప పోయిట్ కూడా, కవి కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని ఒకసారి బాగా గమనిస్తూ ఉంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవాళ్ళు. ఈ 8 మంది కవుల్ని అష్టదిగ్గజాలు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కృష్ణదేవరాయస్ కోర్ట్ వాజ్ హోమ్ టు 8 సెలబ్రేటెడ్ పోయిట్స్. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో 8 మంది పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి పోయిట్స్ ఉండేవాళ్ళు. కలెక్టివ్లీ వాళ్ళందరినీ కలిపి నోన్ యాజ్, వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే అష్టదిగ్గజాస్. వాళ్ళందరినీ కూడా అష్టదిగ్గజాస్ అని పిలిచేవాళ్ళు. దీస్ పోయిట్స్, ఈ కవులు, ఇంక్లూడింగ్ వాళ్ళల్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే అల్లాసాని పెద్దన అండ్ తెనాలి రామకృష్ణ, మహామహులైనటువంటి అల్లాసాని పెద్దన గారు, నెక్స్ట్ తెనాలి రామకృష్ణ గారు. ఎన్రిచ్డ్ ద లిటరరీ ట్రెడిషన్. ఎన్రిచ్డ్ అంటే పెంచడము, లిటరరీ సాహిత్యపరమైనటువంటి వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని విత్ దేర్ మాస్టర్ పీసెస్, వాళ్ళు రచించినటువంటి రచనల ద్వారా వాళ్ళు సాహిత్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళారు. తెనాలి రామకృష్ణ ఇన్ పర్టికులర్, ముఖ్యంగా వీళ్ళలో చెప్పుకోవాల్సిన వ్యక్తి వచ్చేసరికి తెనాలి రామకృష్ణుడు. వాజ్ నోన్ ఫర్ హిస్ క్విక్ విట్. తెనాలి రామకృష్ణ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయనకున్నటువంటి చమత్కారము. విట్ అంటే చమత్కారము, హ్యూమర్ అంటే హాస్యము. మంచి చమత్కారం ఉన్నటువంటి కవి. అట్లాగే ఆయన హాస్యాన్ని కూడా బాగా పండిస్తూ ఉంటాడనమాట. సమయస్ఫూర్తితో హాస్యాన్ని పండిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఎర్నింగ్ హిమ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్, బోత్ ఏ పోయిట్ అండ్ ఏ విట్టి అడ్వైజర్. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి 8 మందిలో రాజుగారి ఆస్థానంలో ఒక గొప్ప కవిగాను, నెక్స్ట్ అట్లాగే అప్పుడప్పుడు కొంచెం చమత్కారంగా మంచి సలహాలు ఇచ్చేటటువంటి ఒక విట్టి అడ్వైజర్గా శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క మనసులో తెనాలి రామకృష్ణ ఒక మంచి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈజ్ క్లెవర్ సొల్యూషన్స్. కష్టకాలంలో ఆయనకి సమస్యలను పరిష్కరించేటటువంటి అతనికి ఉన్నటువంటి తెలివితేటలు సీమింగ్లీ ఎలాంటివి అంటే ఇన్సర్మంటబుల్, అంటే వాటిని అధిగమించలేనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఇన్సర్మంటబుల్ అంటే మౌంటబుల్ అంటే అధిరోహించేది, ఇన్సర్మంటబుల్ అంటే అధిరోహించలేదు అనమాట. అలాంటి తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు ఉన్నటువంటి వ్యక్తే తెనాలి రామకృష్ణుడు. ప్రాబ్లమ్స్ మేడ్ హిమ్ ఏ బిలవ్డ్ ఫిగర్ ఇన్ ద ఎంపైర్స్ హిస్టరీ. రాజుగారి చరిత్రలో అలా కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి చరిత్రలో గొప్ప పోయిట్గాను, విట్టి అడ్వైజర్గాను తెనాలి రామకృష్ణుడు పేరు పొందడం జరిగింది. ఈవెన్ ద వైజెస్ట్ రూలర్స్ ఫేస్ మూమెంట్స్ ఆఫ్ డిస్హార్మోనీ. అయితే బాగా తెలివైనటువంటి రాజులు కూడా చరిత్రలో మనం చూసుకుంటే బాగా తెలివైనటువంటి రాజులు కూడా కొన్ని సందర్భాల్లో డిస్హార్మోనీ అంటే మనం కొంచెం కష్టకాలం అని చెప్పేసి అంటాం, దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ వన్స్ సచ్ ఎ టైం, అలాంటి ఒక సమయంలో ద కింగ్ అంటే పరిస్థితి బాగోనప్పుడు అని చెప్పేసి అనమాట. ద కింగ్ హ్యాడ్ ఎ క్వారల్ విత్ హిస్ క్వీన్. శ్రీకృష్ణదేవరాయలు తన భార్య తన రాణితో అనుకోకుండా ఒక గొడవ రావడం జరిగిందనమాట. తన భార్య పేరు వచ్చేసరికి తిరుమలాంబల్ అని చెప్పేసి అంటాం, తిరుమలాంబ. తనతో శ్రీకృష్ణదేవరాయల భార్య పేరు తిరుమలాంబల్. నెక్స్ట్ ఓవర్ ఏ సీమింగ్లీ ట్రైబల్ మ్యాటర్. ట్రైబల్ అంటే అన్ఇంపార్టెంట్. సో ఆ గొడవ ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో అది అసలు చాలా సిల్లీ రీజన్ అనమాట. అంత ఇంపార్టెంట్ రీజన్ కాదు. కానీ అది ఆ చిన్న విషయంలో శ్రీకృష్ణదేవరాయలకి తన భార్య అయినటువంటి తిరుమలాంబలకి మధ్య ఒక గొడవ రావడం జరిగింది. ఫర్ వీక్స్, అందువల్ల కొన్ని వారాల పాటు హీ డిడ్ నాట్ అట్టర్ ఏ సింగిల్ వర్డ్ టు హర్. కోపంతో శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారు అంటే తన రాణితో ఒక చిన్న మాట కూడా, తన రాణి అనేటువంటి తిరుమలాంబతో ఒక చిన్న మాట కూడా మాట్లాడడం మానేశాడంట ఆయన. అండ్ ఇన్ హీజ్ ఫ్రస్ట్రేషన్ అంటే తెలుసు కదా, కోపం రావడం, పెద్దగా చిరాకు పట్టడం అనమాట. ఈ చిరాకులో ఉండి స్టాప్డ్ విజిటింగ్ హర్ ఆల్ టుగెదర్. అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళటమే మానేశారంట. శ్రీకృష్ణదేవరాయలు తన భార్య అయినటువంటి తిరుమలాంబలతో చిన్న గొడవ వచ్చి తనతో మాట్లాడడం మానేశారు. అట్ ద సేమ్ టైం అసలు ఆవిడని కలుసుకోవడం కూడా, అక్కడ తన గదికి వెళ్ళటం కూడా మానేశారు. ఈజ్ యాబ్సెన్స్ కాస్ట్ ఏ షాడో ఓవర్ ద ప్యాలెస్. సో ఆయన రాకపోవటం వల్ల రాజభవనం మొత్తము కూడా అంతా విచారంలో ఉండిపోయింది. అండ్ వన్స్ చీర్ఫుల్ కారిడార్స్ సీమ్డ్ క్వైట్ అండ్ ఫోర్లోన్. సో అప్పటి వరకు
చీర్ఫుల్ సంతోషంతో ఉన్నటువంటి ఆ రాజభవన్లో ఉన్నటువంటి అన్ని కారిడార్లు అన్ని వరండాలు కూడా ఎప్పుడైతే ఆయన రావటం మానేశారో అవన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంటే లోన్లీగా ఒంటరిగా మారిపోయాయి. తిరుమలాంబల్ డిస్టార్ట్ అండ్ అప్సెట్. శ్రీకృష్ణదేవరాయలు తన భర్త తనతో మాట్లాడలేదని చెప్పేసి తన భార్య అయినటువంటి తిరుమలాంబల్ డిస్ట్రాక్ట్ అప్సెట్గా ఉంది. నెక్స్ట్ అట్లాగే బాధగా ఉండటం వల్ల ట్రైడ్ హర్ బెస్ట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. అయితే పాపం ఆయన రాకపోయినా సరే తనే వెళ్ళి ఆ ఇష్యూని ఎలా అయినా సరే రిజాల్వ్ చేయడం అంటే పరిష్కరించడం అనమాట. పరిష్కరిద్దాము అని చెప్పేసి తను ప్రయత్నించింది, కానీ తను మాత్రం అందుట్లో ఫెయిల్ అయ్యింది. విత్ నో అదర్ ఆల్టర్నేటివ్, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల షీ డిసైడెడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ తెనాలి రామ. సో ఈ విషయాన్ని, ఇలాంటి కష్టమైనటువంటి విషయాన్ని ఎవరైనా పరిష్కరించగలరు అంటే అది ఎవరో కాదు, తెనాలి రాముడు మాత్రమే పరిష్కరించగలరు అని చెప్పేసి ఆయన యొక్క సలహా తీసుకుందాము అని చెప్పేసి ద కోర్ట్స్ బ్రిలియంట్ అండ్ విట్టి పోయెట్, ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళలో బాగా తెలివైన వ్యక్తి, అట్లాగే చమత్కారం ఉన్నటువంటి కవి తెనాలి రామకృష్ణ, అతని యొక్క సహాయం తీసుకుందాము అని అనుకుంది. రామ లిజన్డ్ పేషెంట్లీ యాజ్ ద క్వీన్ రీకౌంటెడ్ ద ఇన్సిడెంట్ డీటెయిల్. సో ఆయన వెళ్ళి కలిసిన తర్వాత ఆమె చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన చాలా ఓపికతో విని ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకున్నాడు. ద కింగ్ రోట్ ఏ పోయం. అసలు విషయం ఏం జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలకి నెక్స్ట్ అట్లాగే తిరుమలాంబకి గొడవ రావడానికి కారణం ఏంటి అంటే, ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు ద కింగ్ రోట్ ఏ పోయం, శ్రీకృష్ణదేవరాయలు ఒక పోయం రచించారన్నమాట, ఒక కవిత రాశారు. షీ బిగాన్ హర్ వాయిస్ ట్రెంబ్లింగ్, ఇట్ వాస్ ఫిల్డ్ విత్ వ్యాగ్ మీన్స్ అన్క్లియర్. అయితే వెళ్ళి తాను రాసినటువంటి ఆ కవితను తన భార్య దగ్గర చదవటం శ్రీకృష్ణదేవరాయలు స్టార్ట్ చేశారు. అయితే అన్నిట్లో ఉన్నటువంటి పదాలు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ వ్యాగ్ ఎక్స్ప్రెషన్స్, పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఏమేమి ఉన్నాయి, సన్, మూన్, చందమామ, నెక్స్ట్ అట్లాగే సూర్యుడు, స్టార్స్, నక్షత్రాలు, బ్యూటిఫుల్ స్కై, అందమైనటువంటి ఆకాశం, ఇట్లాంటివి. బట్ ఇట్ మేడ్ నో సెన్స్, కానీ వేటికి కూడా ఎక్కడ కూడా సెన్స్, మీనింగ్ ఉన్నట్టు తనకు అనిపించాల. వెన్ హీ ట్రైడ్, ఆయన విడమర్చి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, అంటే ఈ కవిత గురించి తన భార్యతో విడమర్చి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు రిసైటింగ్ ఇట్ టు హిజ్ మినిస్టర్స్, అట్లాగే ఆస్థానంలో ఉన్నటువంటి 8 మంది కవులు ఉండేవాళ్ళు అనుకున్నాం కదా, వాళ్ళందరికీ కూడా ఆయన రిసైటింగ్ పఠించడం అనమాట. అంటే వాటిని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు దే ఆల్ అవాయిడెడ్ హిమ్. అక్కడ ఉన్నటువంటి 8 మంది కూడా శ్రీకృష్ణదేవరాయలను అవాయిడ్ చేశారంటే అంతగా పట్టించుకోలేదు. మేకింగ్ ఎక్స్క్యూజెస్, పట్టించుకోలేదు అంటే ఆయన ఆ కవిత స్టార్ట్ చేసినప్పుడు అందరూ కొంచెం పందనో లేకపోతే ఇంకోసారి చూద్దాం అని చెప్పేసి ఏయో కొన్ని కొంటె సాకులు చూపి ఆయన్ని చెప్పనివ్వలేదు. ఇట్ వాజ్ లేట్ ఈవినింగ్, అప్పటికి సాయంత్రం అయిపోయింది. వెన్ హీ కేమ్ టు మీ, తను ఇవన్నీ తిరుమలాంబ చెప్తుందనమాట. ఆయన నా దగ్గరికి వచ్చేసరికి సీకింగ్ అన్ ఆడియన్స్ అంటే తను చెప్తూ ఉంటే చూడటము వినటం అనమాట. సో నేను చెప్తాను విను అని చెప్పేసి అన్నప్పుడు హీ బిగాన్ రిసైటింగ్ ఇట్ టు మీ. సో ఆయన నా దగ్గరికి వచ్చి దాన్ని చదవటం మొదలుపెట్టారు. నెక్స్ట్ బట్ ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ఏ టైరింగ్ డే. కానీ పాపం ఈ తిరుమలాంబ ఆ రోజంతా బాగా పనిచేయడం వల్ల సంథింగ్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళటం వల్ల బాగా అలిసిపోయి ఉండటం వల్ల తను ఏం చేసింది ఆ సమయంలో దట్ YAND యానింగ్ అంటే ఆవలింత వచ్చిందంట. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలు తను రాసినటువంటి పోయం చదువుతూ ఉంటే అది పక్కనే ఉంటున్నటువంటి తిరుమలాంబ ఆవలించింది. అది కూడా నాట్ వన్స్, ఒక్కసారి కాదు, బట్ సెవరల్ టైమ్స్, చాలాసార్లు ఆవలింత వచ్చిందనమాట. సో ఎవరికైనా ఏమనిపిస్తుంది, మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వింటున్నప్పుడు యాక్టివ్గా వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇట్లా ఆవలింతలు ఎలా వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనం చెప్పేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ద కింగ్ థాట్ ఐ వాజ్ డిస్రెస్పెక్టింగ్ హిస్ పోయం అండ్ స్ట్రోమ్డ్ ఆఫ్. సో అలా సెవరల్ టైమ్స్ ఎక్కువసార్లు ఈవిడ ఆవలించడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు కోపం వచ్చి తను ఏమనుకున్నాడంటే తాను రాసినటువంటి పోయంని డిస్రెస్పెక్టింగ్, తక్కువగా చేసి చూస్తుందని అంతలో ఆయన అక్కడి నుంచి ఏం చేశాడు, స్ట్రోమ్డ్ ఆఫ్ అంటే కోపంతో వెళ్ళిపోవడం అనమాట. అక్కడి నుంచి కోపంతో ఏమీ మాట్లాడకుండా శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయారు. మనకి ఇమేజ్లో కనబడుతున్నది అనమాట తను. సో తెనాలి రామకృష్ణుడికి చెప్తున్నటువంటి దృశ్యం ఇది. సిన్స్ దెన్, ఆ రోజు నుంచి ఈ హ్యాస్ నాట్ స్పోకెన్ టు మీ. ఓ మహాశయ, ఆ రోజు నుంచి కూడా రాజుగారు నాతో మాట్లాడలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్, నాకు కనుక ఇది ఎలా జరుగుతుందని కనుక ముందే తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ చూజన్ అనదర్ డే. రాజుగారితో ఈ రోజు కాదండి మనం ఇంకొక రోజు
మీరు చెబుదురు కానీ నేను అనేవాడిని. హెల్ప్ మీ ప్లీజ్ రామ, దయచేసి మీరు మాత్రం నాకు సహాయం చేయగలరు, ఈ విషయంలో నాకు సహాయం చేయండి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ ద కింగ్ అండర్స్టాండ్. ఈ పరిస్థితిని రాజుగారికి అర్థమయ్యేలాగా మీరు మాత్రమే చెప్పగలరు అని చెప్పేసి తను ఆ విషయం మొత్తాన్ని కూడా తెనాలి రామకృష్ణుడికి చెప్పి అతని యొక్క సహాయం అడుగుతున్న దృశ్యం మనకి ఈ ఇమేజ్లో కనబడుతుంది. రామ నాడెడ్ థాట్ఫుల్లీ. నాడెడ్ అంటే తలూపటము. సరే నేను చేసి పెడతాను అని చెప్పేసి ఆయన తలూపి, ఇఫ్ యూ లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ దిస్ మ్యాటర్. సో మీకు కనుక నచ్చితే నేను నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని సర్దుమణిగేలాగా, అంటే ఈ గొడవ పోయేలాగా నేను ట్రై చేస్తాను అని చెప్పేసి. యువర్ హైనెస్. హైనెస్ అంటే ఓ మహాప్రభు మహారాణి అన్నప్పుడు ఉపయోగించే వర్డ్స్ అనమాట. బట్ దిస్ నీడ్స్ ఏ వెల్ ప్లాన్డ్ అప్రోచ్. కానీ ఓ మహారాణి, మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం మాట్లాడేది మామూలు వ్యక్తితో కాదు, ఒక రాజ్యానికి చక్రవర్తితో మాట్లాడుతున్నాము. ఆయన ఒప్పించాలి, నెక్స్ట్ అది తప్పు అని ఆయన తెలిసేలా చేయాలి అంటే మనకు ఒక వెల్ ప్లాన్డ్ అప్రోచ్, బాగా చక్కగా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకున్నటువంటి ఒక మంచి విధానం కావాలి. అండ్ ఐ మే నీడ్ టైమ్ టు ఫైండ్ ద రైట్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఇక్కడ ఇచ్చారు ప్లాన్, వ్యూహం అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు సరైనటువంటి ఒక మంచి వ్యూహం కావాలి, ఒక మంచి ప్రణాళిక కావాలి, ఒక మంచి ఆలోచన కావాలి అని చెప్పేసి తెనాలి రామకృష్ణ అన్నాడు. ద క్వీన్ హూ హ్యాడ్ ప్లేస్డ్ హర్ లాస్ట్ హోప్ ఇన్ రామ. ఇంకా శ్రీకృష్ణదేవరాయలని మాట్లాడించేటటువంటి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తెనాలి రామ అని చెప్పేసి. సో ఆమెకు ఉన్నటువంటి చిట్ట చివరి ఆశ ఇతనేనమాట. అగ్రీడ్, దానికి అంగీకరించి, సరే నీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో, ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని మీరు ట్రై చేయండి అని చెప్పేసి. అండ్ థ్యాంక్డ్ హిమ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రొఫెజలీ మీన్స్ ఇన్ లార్జ్ అమౌంట్స్, అంటే మాటల్లో చెప్పలేని థ్యాంక్స్ చెప్పడానికి మనం ప్రొఫెజలీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మార్నింగ్, మరుసటి రోజు ఉదయం ద రాయల్ కోర్ట్ వాజ్ బజ్లింగ్ విత్ ఏ యాక్టివిటీ. ద రాయల్ కోర్ట్, రాజుగారి యొక్క ఆస్థానము. బజ్లింగ్ అంటే సందడిగా కోలాహలంగా ఉండటం అనమాట. రాజుగారు వచ్చే ముందు భటులు, ఎటు నుంచి వచ్చిన మంత్రులు, వాళ్ళతో కోలాహలంగా ఉందన్నమాట మొత్తము కూడా. ఎవరెవరు ఉన్నారు అంటే ఆ రాయల్ ఆస్థానంలో మినిస్టర్స్, మంత్రులు ఉన్నారు, స్కాలర్స్, పండితులు ఉన్నారు, అండ్ కోర్టియర్స్, భటులు ఉన్నారు. ఫిల్డ్ ద కోర్ట్ రూమ్, కోర్టు మొత్తం కూడా, కోర్టు ఆవరణ మొత్తం, అంటే కోర్టు అంటే ఇక్కడ రాజుగారి సభ అనమాట, అది మొత్తము కూడా నిండిపోయింది. ఇట్స్ ఇంట్రికేట్లీ అంటే మనకి పక్కన మీనింగ్ ఇచ్చాడు. ఇంట్రికేట్లీ అంటే ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్, అంటే చక్కగా ఒక ఆర్డర్ ప్రకారము అరేంజ్ చేసినటువంటి దానిలో అనమాట. కార్వ్డ్ పిల్లర్స్ టవరింగ్ టువర్డ్స్ ద హై సీలింగ్, రేస్ ఆఫ్ సన్లైట్ స్ట్రీమ్డ్ త్రూ ద ఓపెన్ విండోస్. చక్కగా పై స్థాయి నుంచి కింద వరకు కూడా, సీలింగ్ పై నుంచి కింద వరకు కూడా చక్కగా అరేంజ్, అంటే మనకి ఎలా అయితే ఎక్కడ ఏదైనా కాంపిటీషన్ జరిగేటప్పుడు స్టెప్స్ వారిగా అరేంజ్ చేసుకుంటూ వెళ్తారో అక్కడ చక్కగా నీట్గా అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నాయి అనమాట. విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. ఇల్యూమినేటింగ్ ద ఫ్లోర్ అడార్న్డ్ విత్ ఎక్స్క్విజిట్ రగ్స్. అట్లాగే ఈ రోజులో మనకు ఫంక్షన్లు జరిగినప్పుడు కింద మ్యాట్లు అవి వేస్తూ ఉంటాము, ఆ రోజులు రగ్సే అనమాట. అద్భుతమైనటువంటి మీనింగ్ ఇచ్చాడు మనకి. ఎక్స్క్విజిట్ అంటే ఫైన్ అండ్ అట్రాక్టివ్, చూడంగానే అబ్బాయి ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఆకర్షించేలాగా ఉన్నటువంటి ఎక్స్క్విజిట్ రగ్స్తో కింద చక్కగా నేల మొత్తాన్ని కూడా అలంకరించారు. నెక్స్ట్, డిస్పైట్ ద లైవ్లీ చాటర్. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఏ టెన్షన్ హంగ్ ఇన్ ద ఎయిర్, కానీ ఒక చోట మాత్రం కొంచెం ఒక టెన్షన్ మాత్రం ఉంది. ద కింగ్ శాట్ ఆన్ హీజ్ ఆర్నేట్ అంటే అలంకరించబడినటువంటి త్రోన్ అంటే రాజుగారి యొక్క కుర్చీని సింహాసనము అంటాము, దాన్ని మనం త్రోన్ అని చెప్పేసి అంటాము. ఆ అలంకరించబడినటువంటి సింహాసనం మీద శ్రీకృష్ణదేవరాయలు వచ్చి కూర్చున్నారు. ఈజ్ ఎక్స్ప్రెషన్ స్టెర్న్ అండ్ ఈ షార్ప్ ఐస్ స్కానింగ్ ద రూమ్. సో ఆయన యొక్క ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయో అవి స్టెర్న్, నిలకడగా ఉన్నాయి. ఈ షార్ప్ ఐస్, ఆయన యొక్క కంటి చూపు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కారిడార్లో ప్రతి అణువు కూడా తను మొత్తాన్ని కూడా స్కాన్ చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ ద అన్రిజాల్వ్డ్ కోరల్ స్టిల్ నాడ్ ఎట్ హిమ్. ఇవాళ మనం నాడ్ అని చెప్పేసి అంటాం. నాడ్ అంటే బోధడ్. అయితే ఆయన గమనిస్తూ ఉంటే ఆయన ప్రశాంతంగా లేరు. ఇంకా తన భార్యకి ఆయనకి మధ్య జరిగినటువంటి ఆ యొక్క గొడవ ఏదైతే ఉందో ఇంకా ఆయన మనసులో అలా కదలాడుతూ ఉంది అనేది ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. అంటే శ్రీకృష్ణదేవరాయలు ప్రశాంతంగా లేరు అనే విషయము ఆయన మొహం చూడగానే అందరికీ తెలిసిపోతుంది.
ద కోర్ట్ డిస్కషన్ వాస్ సెంటర్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ప్యాడీ కల్టివేషన్ ఇన్ ద ఎంపైర్. సో ఆ రోజు ఆస్థానంలో చర్చకు వచ్చినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇంప్రూవింగ్ ప్యాడీ కల్టివేషన్. సో విజయనగర సామ్రాజ్యంలో వరి సాగు అంటే వరి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ స్థాయిలో పెంచడానికి, మెరుగుపరచడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు ఏంటి అని దాని మీద డిస్కషన్ ఆ రోజు నడుస్తుందన్నమాట. 1 by 1 ఒకరి తర్వాత ఒకళ్ళు ద మినిస్టర్స్ రోజ్ టు ప్రెజెంట్ దేర్ ఐడియాస్. సో ఒకరి తర్వాత ఒకళ్ళు పైకి లేచి వారి యొక్క ఆలోచనలు చెప్తూ ఉన్నారు. మనకి ఇమేజ్లో కనబడుతుంది. ఒక్కొక్కళ్ళు అక్కడ ఏదో చెబుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటున్నటువంటిది అనమాట. దానికోసము ప్యాడీ కల్టివేషన్ని పెంచడం కోసము, ఇంప్రూవ్ చేయడం కోసము కొంతమంది చెప్తున్నటువంటి సజెషన్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. సమ్ సజెస్టెడ్, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎక్స్పాండింగ్ ఇరిగేషన్ నెట్వర్క్స్. ఇరిగేషన్ అంటే కాలువలు అనమాట. అంటే పంటకి నీళ్ళు అందించేటువంటి కాలువల సదుపాయం ఏదైతే ఉందో దాన్ని బాగా విస్తరించాలని, అప్పుడు నీటి సౌకర్యం బాగా ఎక్కువ ఉంటే పంట బాగా పండుతుందని కొంతమంది. వైల్ అదర్స్, కొంతమంది ఏం చెప్తున్నారంట అడ్వకేటెడ్ ఫర్ బెటర్ మెన్యూర్. మెన్యూర్ అంటే ఎరువులు అనమాట. సో మంచి ఎరువులు కనుక అందించగలిగితే, ఎరువులు బాగుంటే కనుక పంటకి మంచి కావాల్సినటువంటి బలవంతమైన పోషకాలు దొరుకుతాయి, పంట బాగా పండుతుందని కొంతమంది. నెక్స్ట్ ఎమిడ్ దీస్ సజెషన్స్, వీళ్ళ మధ్యలో నుంచి ఇలా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి తెనాలి రామ స్టూడ్ క్వైట్లీ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద కోర్ట్. తను నుంచుని అబ్జర్వింగ్ ఎవ్రీవన్ విత్ అన్ అమ్యూజ్డ్ స్మైల్, అందరికీ చెప్పేదాన్ని ఒక సర్ప్రైజ్ అయినటువంటి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పేసి తెనాలి రామ గమనిస్తూ ఉన్నాడు. ఫైనల్లీ చివరిగా ద కింగ్ కాల్డ్ అపాన్ రామ. తెనాలి రామని పిలిచారు. మనకి ఇక్కడ దృశ్యం కనబడుతుంది ఇక్కడ ఇమేజ్లో. తెనాలి రాముడు వచ్చి చేతులు ఏదో ప్లేట్ పట్టుకుని వచ్చినటువంటి దృశ్యం. ద చాటర్ ఇన్ ద కోర్ట్ డై డౌన్ యాజ్ ఆల్ ఐస్ టర్న్ టు హిమ్. సో అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుకోవడము, దాంతో కొంచెం గందరగోళంగా ఉంది. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ పిలిచారో అప్పుడు అందరూ కూడా సైలెంట్ అయిపోయి అందరి కళ్ళు కూడా తెనాలి రామ వైపు తిరిగాయి. ఆయన ఏం సలహా ఇవ్వబోతున్నాడో, ఆయన ఏం చెప్పబోతున్నాడో అని చెప్పేసి. రామ అప్రోచ్ టు ద థ్రోన్. అప్రోచ్ అంటే చేరుకోవడము, థ్రోన్ అంటే రాజుగారి యొక్క సింహాసనానికి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. క్యారియింగ్ ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్యాడీ సీడ్స్. సో వస్తూ ఇదిగా మనకి ఇమేజ్లో కనబడుతుంది అనమాట. తన ఒక చేతిలో ఒక ప్లేట్ పట్టుకున్నాడు. ప్లేట్ నిండా కూడా వరి విత్తనాలు ఉన్నాయన్నమాట. దాన్ని తీసుకుని తను అక్కడికి వచ్చాడు. బోవింగ్ లో అంటే కిందకు వంగి నమస్కారం చేస్తూ హీ బిగాన్, ఇలా సమాధానం చెప్తున్నాడు. యువర్ మెజెస్టీ అంటే ఓ మహాప్రభు, ఐ బ్రింగ్ యూ ఏ రెవల్యూషనరీ టైప్ ఆఫ్ ప్యాడీ సీడ్స్. ఈరోజు రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకమైనటువంటి, అంటే ఎవరు ఊహించినటువంటి, ఎవరు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త రకమైనటువంటి వరి విత్తనాలు నేను మీ దగ్గర తీసాను. గింజలు, సీడ్స్ అంటే అవి. ఇఫ్ దీస్ ఆర్ సోన్, వీటిని కనుక SOW, సో అంటే నాటడము, వాటిని కనుక నాటితే కనుక ద ఈల్డ్ విల్ బి 3 times గ్రేటర్ దాన్ ద కరెంట్ రిజల్ట్స్. ఈల్డ్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు పక్కన, దిగుబడి. ఒకసారి కనుక ఈ విత్తనాలు కనుక నాటితే కనుక, ఈ విత్తనాలు నాటి పంటను కనుక పండిస్తే కనుక మామూలుగా 10 సంవత్సరం వచ్చేటువంటి దిగుబడి, 10 సంవత్సరం ఒక బస్తా వస్తే ఈ విత్తనాలు కనుక నాటితే ఆ దిగుబడి 3 రెట్లు పెరుగుతుంది అని చెప్పేసి, 3 బస్తాలు వస్తుంది అని చెప్పేసి ఒక ప్లేట్లో కొన్ని విత్తనాలు తీసుకొచ్చి తను శ్రీకృష్ణదేవరాయలకు చూపిస్తూ ఉన్నాడు. ఏ మర్మర్ స్వెప్ట్ త్రూ ద రూమ్. సో ఎప్పుడైతే తెనాలి రామకృష్ణ ఒక ప్లేట్లో గింజలు తీసుకొచ్చి ఇవి నాటితే 3 దిగుబడి వస్తుందని అన్నారో, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు చెవుల్లో ఒకళ్ళు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వన్ ఆఫ్ ద కోర్టియర్స్, వాళ్ళల్లో ఒక వ్యక్తి అయితే నోన్ ఫర్ హీజ్ సర్కసం అంటే వ్యంగ్యం, ఎగతాళిగా మాట్లాడడం అనమాట. అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చాడు, మోకరి అని చెప్పేసి. సో వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏమన్నాడంటే విస్పర్డ్ జస్ట్ లౌడ్ ఎనఫ్ టు బీ హర్డ్. అతను ఎలా మాట్లాడాడంటే జస్ట్ గుసగుసలాడుతూ వినపడేలాగా అనమాట. ఐ వండర్ ఇఫ్ దీస్ ఆర్ మ్యాజిక్ సీడ్స్. సో నేనేమనుకుంటున్నానంటే మామూలుగా అయితే ఎక్కడ కూడా ఇట్లా అంటే 3 దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలు ఉండవు, అవి కనుక మ్యాజిక్ సీడ్స్ అయితే తప్ప, మంత్రించినటువంటి గింజలు అయితే తప్ప రావు అని చెప్పేసి ఎవరో ఒకతను ఇలా వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ ఈ విల్ క్లైమ్ దే గ్రో వితౌట్ వాటర్. వాళ్ళలో అనదర్ మ్యూటెడ్ ఇంకొక అతను గుసగుసలు మాట్లాడుతూ, అయ్యి తెనాలి రామ చూడండి అయ్యా, తెనాలి రామ ఏమంటున్నాడు అంటే ఒక బస్తాకి 3 బస్తాలు వస్తాయంట అని చెప్పేసి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే, ఇంకొక అతను పక్క నుంచి ఇంకోసేపట్లో అసలు వీటికి వాటరే అవసరం లేదేమో, నీళ్ళేవే లేకుండా పంట ఇస్తుంది అంటాడేమో అని చెప్పేసి ఇంకో అతను ఎగతాళిగా మాట్లాడాడు. పర్హాప్స్ ఈ ఫౌండ్ దెమ్ ఆన్ ద మూన్ స్నిక్కర్స్, ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు.
సప్రెస్డ్ లాఫ్టర్ రైపెల్డ్ త్రూ ద కోర్ట్. సో వాళ్ళల్లో ఇంకొకతను ఏం చేశాడు అనమాట. మేబీ అతను ఇవి నేల మీద నుంచి కాదు, ఎక్కడో చందమామ మీద నుంచి తీసుకొచ్చాడు అనుకుంటా ఈ ప్యాడీ సీడ్స్. అందుకే ఇవి ఎంత అద్భుతమైనవి అని చెప్పేసి ఇంకొకళ్ళు అంటే తెనాలి రామకృష్ణ చెప్పిన దానికి మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యంగ్యంగా ఇవి అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవి మంత్రశక్తి ఉన్నవేమో, ఇవి మూని మీద నుంచి తీసుకొచ్చారేమో, వీటికి పండించడానికి నీళ్ళు కూడా అవసరం లేదేమో అని అందరూ కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ద కింగ్ ఫ్రౌండ్ అంటే ఈ మాటలన్నీ వింటున్నటువంటి రాజుగారికి బాధ అనిపించింది. ఫ్రౌండ్ మీన్స్ బాధపడటం, అన్ఇంప్రెస్డ్. అట్లాగే తెనాలి రామకృష్ణ ఎప్పుడు ఏం చేశాను సరే ఆయనకు నచ్చేది, కానీ ఈసారి ఎందుకు నచ్చలేదు. దట్ సౌండ్స్ అబ్జ్యూర్డ్, మన ఇక్కడ మీనింగ్ కూడా ఇచ్చాడు. ఇల్లాజికల్, అబ్జ్యూర్డ్ మీన్స్ ఇల్లాజికల్ అనమాట. అంటే లాజికల్ అంటే అసలు మాట్లాడేదానికి అర్థం లేకపోవడం అనమాట, మీనింగ్ లేకపోవడం అనమాట. హీ మ్యూటెడ్, సో దానికి అసలు అది ఎలా కుదురుతుంది అని చెప్పేసి సచ్ ఎ కల్టివేషన్ వుడ్ నీడ్ స్పెషల్ సాయిల్, మెన్యూర్ అండ్ పెస్ట్ ఇన్సెక్ట్స్ రెపెలెంట్స్. సో తను ఏం చెప్తున్నాడంటే మామూలుగా వరి పంటకు సంబంధించి ఏమేం కావాలంటే స్పెషల్ సాయిల్, ఒక ప్రత్యేకమైనటువంటి మట్టి కావాలి. నెక్స్ట్ అట్లాగే మెన్యూర్ అంటే ఎరువులు కావాలి. అండ్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ రెపెలెంట్స్, అది కీటకాలు అలాంటివి ఏమైనా వచ్చినాయంటే వాటికి రాకుండా మందులు అలాంటివి కావాలి. ఇఫ్ బై ఛాన్స్ ఇంకా సంథింగ్ వర్ టు గో రాంగ్ అవర్ ఫార్మర్స్ వుడ్ సఫర్, వీటిల్లో కనుక ఏదన్నా కనుక కొంచెం తేడా కనుక జరిగితే మన రైతులు నష్టపోతారు, వీటిలో మేము ఎట్లా నమ్ముతాము అని చెప్పేసి తెనాలి రాముని ఉద్దేశించి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దానికి రామ స్మైల్డ్, దానికి తెనాలి రామ ఒక చిన్న చిరునవ్వు నవ్వి అన్ఫేజ్డ్, మనం ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు. అన్ఫేజ్డ్ అంటే నాట్ వరీడ్. కానీ శ్రీకృష్ణదేవరాయలు మాటలకి లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటున్నటువంటి ఎటకారంగా మాట్లాడుతున్న మాటలకి తెనాలి రామ కొంచెం కూడా కంగారు పడకుండా దట్ మే బీ ట్రూ, మీరు అన్నది కరెక్టే. ఏది మంచి పంట రావాలంటే స్పెషల్ సాయిల్ ఉండాలి, మెన్యూర్ ఉండాలి, పెస్ట్ ఉండాలి, నెక్స్ట్ ఇన్సెక్ట్ రెపెలెంట్స్ ఉండాలి, ఇలాంటివి అని చెప్పేసి అన్నది కరెక్టే. దట్ మే బీ ట్రూ యువర్ మెజెస్టీ ఓ మహాప్రభు, బట్ ద రియల్ ఇష్యూ లైస్, కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాట్ విత్ ద సీడ్స్, నాటడానికి తీసుకొచ్చినటువంటి విత్తనాలది కాదు అసలు విషయం. నాట్ విత్ ద సీడ్స్ దెమ్సెల్స్ బట్ విత్ ద పర్సన్ హూ సోస్ దెమ్. వచ్చేటువంటి మూడింతలు రాబడిచ్చేటువంటివి ఆ విధానం ఏదైతే ఉందో అది రావాలి అంటే అది దీనికి కావాల్సింది స్పెషల్ సాయిలో, మెన్యూరో, పెస్టో ఇంకోటో కాదు, ఆ నాటే వ్యక్తి విధానం కావాలి. నాటే వ్యక్తి విధానం వల్ల దిగుబడి అనేది మూడింతలు అవుతుంది అని చెప్పేసి తను చెప్పాడు. ఏ హుష్ ఫెల్ ఓవర్ ద కోర్ట్ యాజ్ రామాస్ వర్డ్స్ హంగ్ ఇన్ ద ఎయిర్. సో ఒకేసారి అందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. ఏంటి ఎక్కడైనా సరే సాయిల్ మట్టి బాగుండాలి, ఎరువులు బాగుండాలి, నెక్స్ట్ ఇంకోటి బాగుండాలి, దానివల్ల పంట బాగా వస్తుంది, కానీ నాటే వ్యక్తి వల్ల పంట బాగా రావటం ఏంటి అని చెప్పేసి అతని మాటలు గాల్లో ఉండగానే అందరూ కూడా సైలెంట్ అయిపోయి చూస్తూ ఉన్నారు. ద కింగ్స్ ఐబ్రోస్ ఫర్రోడ్ అంటే రింకిల్డ్. సో ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా తన కళ్ళటిని పెద్దగా చేసుకుని ఇదేంటి నాటే వ్యక్తిని బట్టి పంట ఉంటుంది అంటున్నాడు ఏంటి అని చెప్పేసి, వాట్ ఈస్ రాంగ్ విత్ ద పర్సన్ హూ సోస్ ద సీడ్స్, నాటే వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల పంటకి ఎలా నష్టం జరుగుతుంది. స్పీక్ క్లియర్లీ రామా హీ రోర్డ్, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు స్పష్టంగా చెప్పు తెనాలి రామ అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా గర్జించాడు. మరి రాజు కదా కోపంతో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఎక్కడన్నా మట్టి బాగుంటే లేకపోతే ఎరువులు బాగుంటే నెక్స్ట్ వాటికి వాడే మందులు అన్నీ బాగుంటే పంట బాగా వస్తుంది, అంతేగాని నాటే వ్యక్తిని బట్టి పంట ఎలా బాగా వస్తుంది, అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు సరిగ్గా చెప్పు అని చెప్పేసి ఆయన గట్టిగా అన్నాడు. దీనికి నెక్స్ట్ రామ గ్లాన్స్డ్ అరౌండ్ ద కోర్ట్, ఒకసారి తెనాలి రామకృష్ణ ఆస్థానంలో ఉన్నటువంటి అందరి వైపు కూడా చూసి ఈ షార్ప్ గేజ్ మీటింగ్ ద స్పెక్టికల్ ఐస్ ఆఫ్ ద కోర్టియర్స్, స్పెక్టికల్ డౌట్ఫుల్, అప్పటి వరకు కూడా ఈయన ఏం చెప్పబోతున్నాడా ఏంటా అని చెప్పేసి అందరూ కూడా అతని వైపు చూస్తూ ఉన్నారనమాట. తను మాత్రం తన కళ్ళు గేజ్ లుకింగ్ అందరి వైపు చూస్తూ ఇఫ్ వన్ వర్ టు సో సీడ్స్ వితౌట్ ప్రాపర్ కేర్, ఒక వ్యక్తి కనుక ఆ విత్తనాలు కనుక సరైనటువంటి జాగ్రత్త లేకుండా కనుక నాటితే, అంటే భూమిలో విత్తనాలని సరైన జాగ్రత్త లేకుండా కనుక నాటితే నో వన్ వుడ్ రీప్ ఏ గుడ్ హార్వెస్ట్, ఏ ఒక్కరు కూడా సరైనటువంటి పంటను పండించలేరు. అంటే నాటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనుక విత్తనాలని సరైన జాగ్రత్తతో కనుక నాటకపోతే సరైన పంట రాదు. హీ సెడ్ అని ఆ మాటని పాజింగ్ ఫర్ ఎఫెక్ట్ కొంతసేపు తను అలా ఆపేసి, అండ్ వాట్ ఇఫ్ ద పర్సన్ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ యానింగ్ వైల్ సోయింగ్, అట్లాగే ఒకవేళ ఆ నాటే వ్యక్తికి కనుక ఈ అలవాటు ఉంటే, ఏ అలవాటు,
నాటే వ్యక్తికి పద్దాక అస్తమానం ఆవలింతలు వస్తే కనుక వుడ్ నాట్ ద సీడ్స్ స్కాటర్ అన్ఈవెన్లీ. అప్పుడు ఆ నాటే వ్యక్తి ఆవలించినప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో స్కాటర్ చెల్లాచెదురుగా పడిపోతూ ఉంటాయి కదా. అన్ఈవెన్లీ అంటే కొంచెం గ్యాప్ ఇస్తూ నాటుతూ ఉంటారనమాట. అలా గ్యాప్ లేకుండాను కొంచెం దూరంగాను అట్లా పడిపోతూ ఉంటాయి కదా. అప్పుడు పంట రాదు కదా. అంటే నాటే వ్యక్తికి కనుక ఆవలించేటువంటి అలవాటు ఉంటే అప్పుడు ఇబ్బంది జరుగుతుంది కదా అని చెప్పేసి. ద కోర్ట్ ఎరప్టెడ్ ఇన్ టు లాఫ్టర్. ఈ ఆవలింతలు అనేవి లేకపోతే ఇంకోటి అనేవి మనకి ఎలా వచ్చేవి, వాటంతా అవే వచ్చాయి అనమాట. వాటిని ఎవరు ఆపలేరు. సో వాటి వల్ల మనం చేసే పనులు ఎప్పుడు కూడా ఇబ్బంది అవ్వదన్నమాట. సో అదే విషయాన్ని రాజుగారికి తెలియజేసేలా చెప్పడం కోసం తను ఇలా చెప్తున్నాడు. ఏమని, నాటే ఈ ప్రత్యేక విత్తనాల్ని నాటే వ్యక్తి ఆవలించే అలవాటు కనుక ఉంటే అవి సరిగ్గా రావు కదా అని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ద కోర్ట్ ఎరప్టెడ్ ఇన్ టు లాఫ్టర్. అందరూ ఒక్కసారి బర్స్ట్ అవుట్ లాఫింగ్, పగలబడి నవ్వారు. ద ఎర్లియర్ సర్కసమ్ రీప్లేస్డ్ బై జెన్యున్ అమ్యూజ్మెంట్. సో ఇంతకుముందు వాళ్ళు ఏదో ఎటగారంగా మాట్లాడారు అనుకున్నా, ఏది చందమామని ఏదైనా తీసుకొచ్చారు, లేకపోతే నీళ్ళు అవసరం లేదేమో హిమాలయాలను తీసుకొచ్చారేమో అన్నదానికి ఇప్పుడు తను ఇచ్చినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నిజమైనటువంటి నవ్వులు తీసుకొచ్చింది. ఈవెన్ ద కింగ్ కాట్ ఆఫ్ గాడ్. రాజుగారికి కూడా ఒక క్షణం పాటు నవ్వు వచ్చింది. సైడ్ అండ్ ఇన్స్టింక్టివ్లీ అండ్ అనుకోకుండా ఆ మాట అంటూనే రాజుగారు కూడా ఆవలించారు. రామ వాచ్డ్ హిమ్ కీన్లీ. అలా శ్రీకృష్ణదేవరాయలు ఆవలిస్తూ ఉంటే తెనాలి రామకృష్ణ దానిని కీన్లీ ఇంటెన్స్లీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. దెన్ కంటిన్యూడ్, ఆ తర్వాత, యువర్ మెజెస్టీ, ఈస్ దెర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ డస్ నాట్ యాన్. మహాప్రభు, నాకు ఒక విషయం చెప్పండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే హూ డస్ నాట్ యాన్, ఆవలించకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇట్ ఈజ్ యాజ్ న్యాచురల్ యాజ్ బ్రీతింగ్. మనం ఎలా అయితే మనకు తెలియకుండానే గాలి శ్వాస తీసుకుంటూ ఉంటామో ఈ ఆవలింత అనేది మనకు తెలియకుండా అలా వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆయన శ్రీకృష్ణదేవరాయలకు అర్థమయ్యేలా చెప్పారు. ద కింగ్స్ ఎక్స్ప్రెషన్ షిఫ్టెడ్ యాజ్ రియలైజేషన్ డర్న్డ్. సో అప్పటి వరకు రాజుగారి మొహంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా తను చేసినటువంటి తప్పుకు సంబంధించి రియలైజేషన్ అంటే తను చేసిన తప్పుని తెలుసుకోవడం అనమాట. అది దానికి తెలిసింది. ఈజ్ మైండ్ రేస్డ్ బ్యాక్ టు ద క్వారల్ విత్ ద క్వీన్. ఒక్కసారి వెంటనే తన ఆ మనసులో ఆలోచనలన్నీ కూడా ఇంతకుముందు తన భార్య అయినటువంటి తిరుమలాంబలతో తనతో ఆ రోజు ఆ కవిత దానికి చెప్పే క్షణంలో ఆవిడ ఆవలించినప్పుడు తన మీద కోపంతో ఈయన వచ్చేసినటువంటి సంఘటన వెంటనే ఈయనకి గుర్తొచ్చింది. హీ రిమెంబర్డ్ స్కాల్డింగ్ హర్ హార్ష్లీ ఫర్ యానింగ్ వైల్ హీ రిసైటెడ్ ఈస్ పోయం. సో వెంటనే తనకు ఆ విషయం గుర్తు వచ్చిందనమాట. స్కాల్డింగ్, తనని తిట్టడము ఎలా హార్ష్లీ, కఠినంగా. ఎందుకు? ఫర్ యానింగ్, ఆవలించినందుకు. ఎప్పుడు? వైల్ హీ రిసైటెడ్ ఈస్ పోయం, తను రాసినటువంటి కవిత చదువుతూ ఉన్నప్పుడు తన భార్య ఆవలించినందుకు తనని కోపంతో తిట్టేసి వచ్చినటువంటి సంఘటన వెంటనే గుర్తొచ్చింది. హీ రియలైజ్డ్ హౌ అన్ఫేర్ హీ హ్యాడ్ బీన్. సో అప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నాడు. ఏమని అంటే తన పట్ల అన్ఫెయిర్ అంటే నిజాయితీగా కాకుండా ఇలా ఉండటం అనమాట. అంటే తను చేసినటువంటి పని తప్పు అని తనకు తెలిసిందనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యానింగ్ వాజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. సో తనేమనుకున్నాడు, తను అలా పోయం చదివేటప్పుడు తను ఆవలిస్తుందంటే తనని తక్కువ చేసి చూస్తుంది, తను గౌరవించట్లేదు అనే కాన్సెప్ట్లో ఆయన ఫీల్ అయ్యారు. సో అలా ఆవలింత అనేది మనకు సంబంధం లేకుండానే మనం బ్రీతింగ్ ఎలా అయితే తీసుకుంటున్నామో అది కూడా అలా వస్తుందనే విషయం కనుక తెలుసుంటే దీన్ని ఒక తక్కువ చేసి చూస్తున్నారు అనే దానికి ఒక సింబల్గా కనుక గుర్తించకుండా ఉండుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ టేకెన్ హర్ గెస్టర్ సో పర్సనల్లీ. తను చేసినటువంటి ఆ గెస్టర్ మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. జెస్టర్ అంటే జెస్టర్, ఏ మూమెంట్ ఆఫ్ హ్యాండ్ ఆర్ ద హెడ్ ఆర్ ఎక్స్ప్రెస్ అన్ ఐడియా ఆర్ ఎ మీనింగ్. సో ఒక చెయ్యి కానీ లేకపోతే తల కానీ ఒక ఆలోచన కానీ వెల్లడి చేసేటువంటి భావన గెస్టర్స్ అంటాం మనం. అంటే జెస్టర్స్ అంటే సంజ్ఞలు చేయటము, నెక్స్ట్ సైగలు చేయడము, వాటిలన్నమాట. ఐ వుడ్ నాట్ హ్యావ్ టేకెన్ హర్ జెస్టర్ సో పర్సనల్లీ, దాన్ని నేను ఇంత పర్సనల్గా తీసుకునేవాడిని కాదు. హీ థాట్ అని చెప్పేసి తను అనుకొని రీగ్రేట్ ఫీలింగ్ ఇస్ హార్ట్. సో తన మనసు మొత్తం కూడా రీగ్రేట్ అంటే పశ్చాత్తాపం అనమాట. తప్పు చేశామనే కాన్సెప్ట్ని మనం రీగ్రేట్ అంటాం. తను బాధపడటం మొదలుపెట్టాడు. తర్వాత వెళ్ళి ఇక్కడ తిరుమలాంబలతో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్న దృశ్యం మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో కనబడుతుంది. దట్ ఈవినింగ్ ద కింగ్ అప్రోచ్డ్ ద క్వీన్ విత్ ఏ సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్. ఆ రోజు సాయంత్రం శ్రీకృష్ణదేవరాయలు తన రాణి అయినటువంటి తిరుమలాంబలు ఉన్నటువంటి గదికి
అంతకుముందు వరకు చాలా చాలా కోపంగా ఉన్నటువంటి ఆయన ఒకసారి తన మొత్తం కోపం అంతా కూడా మానిపోయి ఒక రకమైనటువంటి సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్తో వెళ్ళి తనని ఇలా పలకరిస్తూ ఉన్నాడనమాట తిరుమల అంబల్. ఈ బెగాన్ ఈజ్ వాయిస్ జెంటిల్ అంటే సున్నితంగా మాట్లాడుతూ ఉండటము. ఐ హ్యావ్ బీన్ ఫూలిష్, నేను ఇంతకుముందు వరకు నీతో చాలా తెలివి తక్కువతనంతో ప్రవర్తించాను. ఐ సీ నౌ దట్ ఐ ఓవర్ రియాక్టెడ్. అట్లాగే ఓవర్ రియాక్టెడ్ అంటే రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా రియాక్ట్ అవ్వటం అనమాట. సో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నేనే అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాను. ఐ లెట్ మై ప్రైడ్ బ్లైండ్ మీ, ఐఎమ్ సో సారీ. సో నేను నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల ఆ గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. ఐఎమ్ సో సారీ. ఆ రోజు జరిగిన దానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు తన భార్య అయినటువంటి తిరుమలాంబలకి సారీ చెప్పాడు. ద క్వీన్ వీ హ్యాడ్ లాంగ్డ్ ఫర్ దిస్ మూమెంట్. లాంగ్డ్ మీన్స్ ఎదురు చుట్టూ ఎప్పటి నుంచో ఈ అవకాశం వస్తుందా అని చెప్పేసి, అంటే ఎప్పుడు ఆయన వచ్చి తనతో మాట్లాడతారా, మళ్ళీ ఇద్దరం కలిసిపోతామని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఈ క్షణం కోసం స్మైల్డ్, ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి అండ్ రిప్లైడ్, తిరిగి సమాధానం చెప్పింది. ఇఫ్ యు లైక్, మీరు కనుక ఇష్టపడితే, వీ కెన్ లీవ్ దిస్ క్వారల్ బిహైండ్ అస్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ విషయాలన్నింటినీ, ఈ గొడవ మొత్తాన్ని కూడా ఓ మహారాజా మనం ఇక్కడితో వదిలేద్దాము. ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు లిజన్ టు యువర్ పోయం. మీరు రాసినటువంటి ఆ కవిత చదవాలని నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పేసి రామ హూ హ్యాడ్. అయితే ఇదంతా కూడా మనకి ఎవరి యొక్క ఆర్గనైజేషన్ అంటే ఎవరి యొక్క మేనేజ్మెంట్, ఎవరి నిర్వహణలో జరిగింది అంటే తెనాలి రామకృష్ణ అనమాట. రామ హూ హ్యాడ్ ఆర్కెస్ట్రేడ్, మనకి మీనింగ్ ఇచ్చాడు, అరేంజ్డ్, ఆర్కెస్ట్రేటెడ్ ది సెటిల్మెంట్ ఫెల్ట్ విక్టోరియస్. సో దీని మొత్తాన్ని కూడా ఆర్కెస్ట్రేటెడ్ చేసినటువంటి, అంటే దీన్ని అరేంజ్ చేసినటువంటి, దీన్ని చక్కగా సమస్యని సామరస్యపూరితమైన వాతావరణంలో రిజాల్వ్ అయ్యేలా చేసినటువంటి తెనాలి రామకృష్ణ ఇది విన్న తర్వాత ఫెల్ట్ విక్టోరియస్, తను విజయం సాధించినట్టు. ఎందుకని ఈ మొత్తాన్ని కూడా ఆర్కెస్ట్రేటెడ్, దీని మొత్తాన్ని కూడా ఇంత చక్కగా అరేంజ్ చేసిన వ్యక్తి తెనాలి రామకృష్ణ. ద కింగ్ అండ్ ద క్వీన్ లేటర్ ప్రెజెంటెడ్ హిమ్ విత్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఫర్ హిజ్ సర్వీస్. సో తర్వాత విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ తన భార్యతో ఇద్దరిని కలిసిపోయేలాగా చేసినటువంటి గొప్ప తెలివితేటలు ఉపయోగించినటువంటి తెనాలి రామకృష్ణుడికి వీళ్ళిద్దరూ కూడా విలువైనటువంటి బహుమతులను ఇచ్చి తన యొక్క సేవకి బహుమతులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ద రాయల్ కపుల్స్ బాండ్ వాజ్ రీస్టోర్డ్. సో శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ తిరుమలాంబలకి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్, ఆ అనుబంధం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి నిలబడింది. అండ్ ద ప్యాలెస్, ఆ రాజభవనం కూడా బ్రిమ్ముడ్ వన్స్ అగైన్ విత్ జాయ్ అండ్ లాఫ్టర్. బ్రిమ్ముడ్ అంటే ఓవర్ఫ్లోడ్. సో అప్పటి వరకు కూడా గొడవ వల్ల నిశ్శబ్దంగా మారిపోయినటువంటి కారిడార్లన్నీ కూడా ఎప్పుడైతే రాజుగారి శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ తన భార్య అయినటువంటి తిరుమలాంబలు ఇద్దరు కూడా కలిసిపోయారో ఒక్కసారిగా మళ్ళీ ఆ కారిడార్లన్నీ కూడా చక్కగా సంతోషంతో అన్నీ కూడా ఆనందంతో సంతోషంతో విరబూయటం మొదలుపెట్టాయి. అంటే అక్కడ ఉన్నటువంటి కారిడార్లన్నీ కూడా ప్యాలెస్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అని మనకి ఫైనల్గా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మరొక్కసారి తెనాలి రామకృష్ణుడు తన యొక్క తెలివితేటలతో ఒక చిన్న విషయాన్ని కూడా చక్కగా సాఫ్ట్గా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ తప్పు వాళ్ళే రిలైజ్ చేయడంలో ఆయన ఎంతటి మేటి ఘనాపాటి అనడానికి ఇది మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఎవరైనా ఇలాంటి ఆవలింతలు ఇంకా ఇలాంటివి మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే జరిగిపోయేటటువంటి పనులు. సో వాటిని బట్టి ఎదుటి వాళ్ళు మనం చెప్పేది ఇంట్రెస్ట్గా ఉండట్లేదు అని చెప్పేసి మనం అనుకోవడం తప్పు అవుతుంది అన్నమాట. ఇది మనకి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలాంబల్ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక చిన్న డిస్ప్యూట్ని తన తెలివితేటలు ఉపయోగించి తెనాలి రామకృష్ణుడు ఎలా రిజాల్వ్ చేస్తారనే విషయాన్ని మనకి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఐ హోప్ ఈ లెసన్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.